తంగాలాన్ అంటే సన్ ఆఫ్ గోల్డ్ అని అర్థం. కర్ణాటక ప్రాంతంలో గోల్డ్ మైన్ ఏదైతే ఉందో, ఆ గోల్డ్ మైన్ ఆధారంగా చిన్న చిన్న అక్కడ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న బంగారాన్ని సాగు చేసుకొని సముద్రంలో వచ్చేటటువంటి నీళ్ళ ద్వారా, అక్కడ మన్ను ద్వారా చిన్న చిన్న రాళ్ళను పగలగొట్టి, ఆ రాళ్ళ నుంచి వచ్చేటటువంటి చిన్న చిన్న బంగారాన్ని అమ్ముకొని జీవనాధారం సాగించేటటువంటి కొందరి మూలవాసులను చూసి బ్రిటిష్ వాడు ఇక్కడ ఎంత బంగారం ఉందో తెలుసుకొని ఒక మైన్ ఏదైతే ఉందో ఆ పెద్ద గుట్టను మొత్తం తవ్వి దాన్ని మొత్తం స్వాధీనపరచుకోవాలనేటటువంటి ఒక అత్యాశతోటి దాని మీద ఒక పన్నాగం పన్నుతాడు. దీనిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మూలవాసుల యొక్క సహాయంతో ఆ బంగారు గనిని దోచుకున్నాడా లేదా, ఆత్మగౌరవాన్ని ఏ విధంగా నిలుపుకునే ప్రయత్నం చేశారు మూలవాసులు అనేటువంటి నేపథ్యంలో ఈ తంగాలాన్ అనేటటువంటి సినిమా నడుస్తుంది. ఇదే కథలో ఒక ఫ్యాంటసీ కూడా జోడించాడు డైరెక్టర్ పా రంజిత్. ఆ ఫ్యాంటసీ ఏంటంటే అసలు జరిగిందా లేదా, ఉన్నదా లేదా, వాస్తవమా కాదా అనేటటువంటి కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం. నాగజాతికి చెందినటువంటి హారతి అనేటటువంటి ఒక వర్గము ఆ మైన్కి కాపలాగా ఉంటే ఈ బ్రిటిష్ వాడు మూలవాసుల సహాయంతో ఆ మైన్ని ఎట్లా దోచుకున్నాడు అని తీసే క్రమంలో ఈ యొక్క బౌద్ధాన్ని గురించి, సాంస్కృతిక సామాజిక చైతన్యాన్ని గురించి పా రంజిత్ చూపించే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు చూపించినట్లు కాళీ, అదేవిధంగా కబాలీ సినిమాలో చూపించే విధంగానే ఇక్కడ దళితుల యొక్క పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ కనిపించి మెయిన్గా ఒక బ్రాహ్మణ పంతులు రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా పనిచేస్తే ఇక్కడ మనకి ఏమర్థమైంది సినిమాలు అంటే, రాజులు ఈ బ్రాహ్మణిజం పంతులు ఏ విధంగా చెప్తారో అట్లనే పరిపాలించారని అర్థమవుతున్నది ఇక్కడ సినిమాలో చూస్తే. అండ్ అదేవిధంగా ఆ సినిమా మనం చూసినట్టయితే ఒక సందర్భంలో ఒక సీన్ వస్తుంది. గౌతమ బుద్ధుని విగ్రహం అక్కడ ఉంటే ఆ గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని తల నరికేయమని చెప్పేసి ఆ బ్రాహ్మణ పంతులు చెప్తే రాజు వెళ్ళి తన యొక్క ఖడ్గంతో ఆ గౌతమ బుద్ధుని యొక్క తల నరికేశాడు. అంటే దీని అట్లా ఏమర్థమవుతుంది అంటే, బ్రాహ్మణిజం ఎప్పుడైతే వెలిసిందో, అంటే హిందుత్వం ఎప్పుడు వెలిసింది అనేది ఎవరికి లెక్కలు తెలియవు, ఎప్పుడు పుట్టిందని ఎవరికి తెలియదు. కానీ అందులోనే ఒక అధికార వర్గం, ఒక పెత్తన వర్గము, ఈ బ్రాహ్మణిజ వర్గం ఎప్పుడైతే విస్తరించిందనేది, అంతకంటే బ్రాహ్మణిజం విస్తరించడం కంటే ముందో ఈ బౌద్ధం ఈ దేశంలో పరిడవిల్లింది అని ఇక్కడ అర్థమవుతున్నది. ఈ క్రమంలోనే బౌద్ధానికి ఈ బ్రాహ్మణిజానికి మధ్య వ్యతిరేకత ఉన్నదని అర్థమవుతున్నది. బౌద్ధ ఆలయాలను, బౌద్ధ విగ్రహాలను, బౌద్ధ సంస్కృతిని, ఈ బౌద్ధానికి సంబంధించినట్టు పూర్తి ఆనవాళ్లను ఈ బ్రాహ్మణిజం వ్యవస్థ నాశనం చేసింది అనేటటువంటి క్లియర్ కట్ సందేశాన్ని డైరెక్టర్ పా రంజిత్ మనకు వివరించే ప్రయత్నం చేసాడు. కేవలము ఆ శాక్యముని యొక్క విగ్రహము తల నరికేయు, ఆ శాక్యముని విగ్రహం వల్లనే అనర్థాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి బాపన్ పంతులు చెప్పడం వల్ల ఇక్కడ శాక్యముని అంటే గౌతమ బుద్ధుని విగ్రహం. ఆ రాజు పోయి గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం నరికేస్తాడు. దీని యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ కాలంలో ఉన్నట్టు ఇది 1850 సంవత్సరంలో జరిగినటువంటి సిచ్యువేషన్. అంటే అప్పుడు ఉన్నటువంటి వెట్టి చాకిరి ఏ విధంగా ఉండే, భూస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉండే, ఇవన్నీ కూడా బాగా వివరించే ప్రయత్నం చేసిండు. ఉదాహరణకు తంగలాన్ అనేటటువంటి వ్యక్తి ఆయన కుటుంబంతో పాటు ఒక చిన్న షేన్లో వ్యవసాయం చేస్తూ ఉంటే తన సొంత భూమిలో తానే ఎట్లా వెట్టి చాకిరి గురయిండు, ఆ భూమి శిస్తు ఎట్లా రాజులు వసూలు చేసారు తన దగ్గర నుంచి, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా బ్రిటిష్ వాడు వచ్చి నీకు రోజు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాము దా అని చెప్తే వాళ్ళు యాక్చువల్గా డబ్బుల కోసము పోయినారు. యాక్చువల్గా బంగారము తవ్విదిస్తాము, బ్రిటిష్ వాడికి సహాయం చేస్తాము, బంగారము ధ్వంసం చేసుకుందాం, సొంతం చేసుకునేటువంటి అత్యాశతో వాళ్ళు పోలేరు. బ్రిటిష్ వాడు ఇచ్చేటటువంటి డబ్బుల వాళ్ళతోటి మా భూమి మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, మేము ఆత్మగౌరవంతో బతకొచ్చు అనేటటువంటి ఒక సింబాలిక్, ఒక ఐడియాలజీ కారణంగా వాళ్ళు బ్రిటిష్ వాడు చెప్పినట్లు వాళ్ళకి దారి చూపిస్తారు తప్ప వాళ్ళు బంగారం సొంతం చేసుకుందామనే అత్యాశతోటి కాదు. అంటే ఇక్కడ సాంస్కృతిక వారసత్వాన్ని, సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి ఈ మూలవాసుల యొక్క ఐడియాలజీని డైరెక్టర్ పా రంజిత్ వివరించే ప్రయత్నం చేసినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మొత్తానికి చెప్పాలంటే ఈ అగ్రవర్గాల యొక్క ఆధిపత్యాన్ని, ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్యవాదాన్ని, ఈ రెండింటినీ భరిస్తూ వాళ్ళ చెరలోంచి ఏ విధంగా మూలవాసులు బయటపడే ప్రయత్నం చేశారు అని డైరెక్టర్ పా రంజిత్ చూపించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పా రంజిత్. ఏ విధంగా అంటే దళితులు, ఈ సినిమాలు కనుక చూసినట్లయితే దళితులలోనే ఒక వ్యక్తి నేను వైష్ణవం స్వీకరిస్తాను, నేను కూడా వైకుంఠానికి వెళ్తాను, నేను కూడా స్వర్గంకి వెళ్ళిపోతాను అని చెప్పేసి తాను వైష్ణవాన్ని స్వీకరించి జంజం వేసుకొని బొట్లు పెట్టుకొని విగ్రహం పెట్టి విగ్రహాన్ని మొక్కితే ఆ రాజు దగ్గర పనిచేసేటటువంటి ఇంకో బ్రాహ్మణ వ్యక్తి వచ్చి
అరే నీకు అర్హతనే లేదు, నీదెంతరా, నువ్వెంత జాతిరా, నువ్వు జందం వేసుకున్నావు, నువ్వు నామాలు పెట్టుకున్నావు, నువ్వు మొక్కుతున్నావు, నీకు అసలు అర్హతనే లేదన్నట్లు మాట్లాడతాడు ఆ రాజు దగ్గర ఉండేటటువంటి నిజమైన బ్రాహ్మణుడు. అసలు మిమ్మల్ని అని లాభం ఏం లేదు, మీరు జందం వేసుకున్నారు చూడు, మీరు కలంకం తెచ్చేసారు, మీరు అంటరాని వాళ్ళు ఉన్నారు, అసలు మిమ్మల్ని అని కాదు లాభము, ఈ రామానుజాచార్యుడు ఎవరైతే ఉన్నారో వారిని అనాలి. అంటే ఏకంగా వాళ్ళ అస్తిత్వానికి మూల కారణమైనటువంటి రామానుజాచార్యని విమర్శించే స్థాయికి పోయినంటే అక్కడ దళితులను, నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా ట్రీట్ చేసినారు అనేటటువంటి వివాదమైనటువంటి స్థితిని అర్థం చేసే ప్రయత్నం చేశాడు డాక్టర్ పారంజిత్. జనరల్గా ఇది డైరెక్షన్ మాత్రమే చేయలేదు, ఈ స్టోరీలో తను కూడా ఒక పాత్రధారిగా ఇన్వాల్వ్ అయి తీసినట్లుగా అనిపించింది. ఎందుకంటే చదివి తీస్తేనే, ఒకరు చెప్పి తీస్తేనే వచ్చినటువంటి సీన్లు కావు, తను మనసు లోపల సంవేదన చెంది తీసినటువంటి పిక్చరైజ్గా మనకి కనిపిస్తుంది. మంచి విజువలైజేషన్స్ కనిపించినాయి, మంచి సెటప్ కనిపించింది, అక్కడక్కడ నేషనల్ జియోగ్రఫీ చూస్తున్నటువంటి అనుభూతి కలిగింది, హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనేటటువంటి పిక్చర్ అనుభూతి కలిగింది. సాంగ్స్ సంబంధించినటువంటి విషయంకి వచ్చేసరికి సాంగ్స్ అయితే అంత బాగా ఏవి కనిపించలేదు. కేవలం ఒక టైటిల్ సాంగ్, తంగలాన్ టైటిల్ సాంగ్ మాత్రం సూపర్గా అనిపించింది, బాగుంది. ఎక్కడెక్కడ బాగుంది, సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అనే విషయానికి వచ్చేసేస్తే సినిమాను మెయిన్గా నేను 4 భాగాల్లో విభజించే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఫస్ట్ 30 మినిట్స్, రెండోది లాస్ట్ 30 మినిట్స్. ఈ ఫస్ట్ 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ సూపర్గా ఉంటుంది సినిమా. మధ్యలో అంతా కూడా బోరింగ్ అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ ఓకే అన్నట్లుగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అంత బోర్గా చూసిన సీన్సే మళ్ళీ చూస్తున్నాము, బోర్గా కనిపిస్తుంది సినిమా మొత్తము. బట్ ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమాని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ సినిమాకి వెళ్ళేటప్పుడు మన మైండ్ సెట్ తోటి వెళ్ళదు. జనరల్గా మనం తెలుగు ఆడియన్స్ ఎట్లా పోతాం, 4 ఫైట్లు ఉండాలి, 4 సాంగ్లు ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఇక కారును గుద్దంగానే కారు గాలిలో ఎగిరిపోవాలి, విలన్ను గుద్దంగానే విలన్ ఈ మూలకి లాములకు పడిపోవాలి, ఇట్లాంటి మైండ్ సెట్ తోటి పోకుండా నార్మల్గా ఒక వండర్ఫుల్ ఒక కొత్త సినిమాను చూస్తున్నాం అనే ఫీల్ తోటి పోతే ఖచ్చితంగా బాగుంటుంది. ఇట్లాంటి సినిమాలు జనరల్గా తెలుగు డైరెక్టర్లు తీసే ప్రయత్నం చేస్తారా అంటే నాకు తెలిసి చేయకపోవచ్చు. ఎందుకంటే హీరోని ఎట్లా చూపెట్టాలి, హీరోని మంచి స్టైలిష్గా ఇట్లా హీరో వస్తుంటే మొత్తం ఏరోప్లేన్ ఒక ఫాట్ 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 అని ఒక హీరోని చూపించే విధానమే వేరుంటుంది. కానీ ఇక్కడ ఈ సినిమాలో హీరో ఎట్లుంటాడంటే ఒక నార్మల్ ఒక చిన్న గోచిగుడ్డ కట్టుకొని అనాగరికమైనటువంటి వ్యక్తిగా, ఆ క్యారెక్టరైజ్కి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిగా విక్రమ్ను చూసినట్లయితే, మెయిన్ యాక్టింగ్ విషయం కనుక చూసినట్లయితే ఇలా ప్రధానంగా 3 వ్యక్తులు. విక్రమ్ గారి యాక్టింగ్ సూపర్గా, నాకు తెలిసి ఒక ఆస్కార్ కాదు, దాని అమ్మ మొగుడు ఇంకేమన్నా అవార్డు ఉంటే కూడా తీయచ్చు, అట్లాంటి పర్ఫార్మెన్స్ యాక్టింగ్ విక్రమ్ ప్రదర్శించారు ఇక్కడ. దాంతోపాటు హారతి అనేటటువంటి క్యారెక్టర్ ఇంకా సూపర్, చాలా తక్కువ స్పేస్ అయినా కూడా ఉన్న తక్కువ స్పేస్లో చాలా బాగా వచ్చింది యాక్టింగ్. ఆ తర్వాత విక్రమ్ వైఫ్గా యాక్టింగ్ చేసినటువంటి మహిళ ఎవరున్నారో వారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. కేవలం 2 వ్యక్తులు, పారంజిత్, విక్రమ్, ఈ 2 ఫేస్ల మీద సినిమాని చూడొచ్చు. మొత్తానికి చెప్పేదానంటే ఆదివాసులు ఎట్లా కొట్లాడినరు ఈ అగ్రవర్ణాల వ్యవస్థతోటి అనేటటువంటి విషయం కూడా ఇందులో భాగంగానే కనిపిస్తున్నది. ఒక సామాజిక జ్ఞానము, సాంస్కృతిక జ్ఞానము, ఒక సామాజిక చైతన్యము, చరిత్రపై అవగాహన, వర్తమానంపై కొద్దిగా ఆ నాలెడ్జ్, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే సినిమా అర్థమవుతుంది, సినిమా చాలా బాగా మనకు మైండ్కి ఎక్కుతుంది. ఇవి లేకపోతే నార్మల్ సినిమానే కనిపిస్తుంది, వేస్ట్ సినిమాని కొట్టేస్తారు. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే దేశం యొక్క చరిత్రను వివరించే ప్రయత్నం చేశారు డాక్టర్ పారంజిత్ ఈ సినిమాలో.